బ్లెండర్ 5+ వర్షన్స్లో యాడ్ ఆన్స్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అంటే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్లో గెట్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ నేను F2 అని సెట్ చేశాను. ఆల్రెడీ సెట్ చేయగానే ఇక్కడ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఇన్స్టాల్ బటన్ చూపించడం లేదు. మీకు ఇన్స్టాల్ అని వస్తే దీనిపైన క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాడ్ ఆన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ కూడా F2 అని సెట్ చేయండి. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ టిక్ ఉంటే ఓకే, టిక్ లేకుంటే మాత్రం టిక్ చేసి తర్వాత ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీనిపైన క్లిక్ చేసి సేవ్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేసి సేవ్ చేయండి. అలాగే ఇంకొక యాడ్ ఆన్ లూప్ టూల్స్, దీన్ని గెట్ ఎక్స్టెన్షన్స్లో సెట్ చేయాలి. ఫస్ట్ లూప్ టూల్స్ ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఆన్స్లో ఇక్కడ టిక్ ఉంటే ఓకే, లేకపోతే టిక్ చేసి సేవ్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. మళ్ళీ గెట్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఎడిట్ మెష్ టూల్స్, ఈ ఎడిట్ మెష్ టూల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. MIO3 ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకేమైనా అవసరం ఉంటే కూడా టిక్ చేసుకోండి. ఇంపార్టెంట్ అయితే ఏవి నేను ఎక్కువ యూజ్ చేసేవి ఏవి అంటే ఎడిట్ మెష్ టూల్స్ ఇది, తర్వాత 3D వ్యూ పోర్ట్ 5 మెనూస్ ఇది, తర్వాత ఎక్స్ట్రా కర్వ్ ఆబ్జెక్ట్స్, ఎక్స్ట్రా మెష్ ఆబ్జెక్ట్స్, వీటిని ఇన్స్టాల్ చేసుకొని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి సేవ్ ప్రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ బూల్ టూల్, తర్వాత పొపోటి అలైన్ హెల్పర్, ఇంకొకటి అలైన్ టూల్స్ ఇవి, మళ్ళీ MIO3 UV ఇది కూడా. వీటన్నిటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత టిక్ చేసుకొని ఇక్కడ సేవ్ ప్రిఫరెన్సెస్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ కూడా మీకు గెట్ ఎక్స్టెన్షన్స్లో కూడా మీకు యాడ్ ఆన్స్ కనిపించకపోతే బ్లెండర్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, extensions.blender.org. దీంట్లోకి వచ్చి ఇక్కడ సెట్ చేయండి లూప్ టూల్స్ వచ్చింది. దీనిపైన క్లిక్ చేస్తే గెట్ యాడ్ ఆన్ అని వస్తుంది. ఈ గెట్ యాడ్ ఆన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చారు కదా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ బ్లెండర్, అంటే దీనిపైన మౌస్ ఉంచి క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయాలి. చెకింగ్ ఫర్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంది కాబట్టి క్లోజ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు ఎన్ని యాడ్ ఆన్స్ అన్నా దీంట్లో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇది ఎడ్జ్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్ యాడ్ ఆన్, దీన్ని కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో కూడా వస్తుంది, ఈ వీడియో ప్లే చేసి చూడండి. మళ్ళీ సేమ్ గెట్ యాడ్ ఆన్ తర్వాత దీనిపైన క్లిక్ చేసి డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి బ్లెండర్లో. ఇక్కడ చెక్ చేస్తుంది ఆల్రెడీ ఇన్స్టాల్డ్. క్లోజ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.